మరో వారం లోపే ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. అయితే ఈలోపే ఎవరికి తోచిన లెక్కలు వారు చెబుతున్నారు. పార్టీలు కూడా గెలుపుపై ధీమాగా ఉన్నాయి. ఎవరి లెక్కలు, ఎవరి ధీమా వారిది. గెలుపు తమదేనంటూ ఎవరికి వారే క్యాడర్కు ధైర్యాన్ని నూరిపోస్తున్నారు. కౌంటింగ్ వరకు క్యాడర్ బలంగా నిలబడాలని కింది స్థాయిలో నీరుగారకుండా ఉండే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు అధికార వైసీపీ, అటు ప్రతిపక్ష కూటమి పార్టీలు గెలుపుపై మాత్రం నమ్మకంగా ఉన్నాయి. పోలింగ్ పర్సెంటేజ్ తమకే అనుకూలమని అంచనాలకు ఇరు వర్గాల నేతలు వస్తున్నారు. అందులో ఎంతవరకు సక్సెస్ అవుతారన్నది పక్కన పెడితే అనేక రకాలైన ఊహాగానాలు మాత్రం సామాజిక మాధ్యమాల్లో చెక్కలు కొడుతున్నాయి. జ్యోతిష్యాలను కూడా నేతలు ఈసారి బలంగా నమ్ముతున్నారంటే ఇక ఎన్నికలు ఏ స్థాయిలో జరిగాయో అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడూ ఎవరికి అందని అంచనాలకు విధంగా ఈసారి పోలింగ్ జరిగిందని మాత్రం చెబుతున్నారు. ఇక ఎవరి వాదన ఎలా ఉన్నా ఈవీఎంలు తెరిచేంత వరకు అధికారంలోకి వచ్చే పార్టీ ఏదనేది చెప్పలేం. అందుకే తమ గ్రహస్థితి పరిస్థితులను బట్టి జ్యోతిష్యులను అనేక మంది నేతలు ఆశ్రయించి కొంత టెన్షన్ తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అయితే ఫస్ట్ టైం షిరిడి యాత్ర చేసి వచ్చారంటే ఆయనలోనూ గెలుపుపై భయం ఉన్నట్లే కనిపిస్తుందని చెప్పక తప్పదు. అలాగే వైసీపీ నేతల మీడియా సమావేశాలు చూస్తుంటే తమ విజయానికి ఎన్నికల కమిషన్ అధికారులు అడ్డుకట్ట వేశారన్న అభిప్రాయం వారు బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు. ఇక సేఫాలజిస్టులకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. అనేక మంది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయాలను తెలుసుకోవడంలో నేతలు మునిగిపోయారు. రకరకాల పోస్ట్ పోల్ సర్వేలు పరిశీలించిన అనంతరం ఏపీలో ఆయా వర్గాలు ఏ పార్టీకి ఓట్లు వేశారన్న దానిపై సేఫాలజిస్టుల అంచనాలు ఇలా ఉన్నాయి. ఏపీ జనాభాలో 27% ఉన్న కాపు, రెడ్డి, కమ్మ, క్షత్రియ, వైశ్య, బ్రాహ్మణులలో 60% మంది కూటమికి ఓట్లు వేశారు. 37% మంది వైసీపీకి, 3% ఇతరులకు మద్దతు ఇచ్చారు. ఏపీ జనాభాలో 73% ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల్లో 70% మంది వైసీపీకి ఓట్లు వేశారు. 26% మంది కూటమికి మద్దతు ఇవ్వగా 4% మంది ఇతరులకు ఓటు వేశారు. అంటే ఈ లెక్కల ప్రకారం వైసీపీకి ఎడ్జ్ ఉందని చెప్పకనే చెప్పినట్లుంది. మరోవైపు పార్టీ అగ్రనేతలు తమకున్న పరిచయాలతో ఎగ్జిట్ పోల్స్ ను ముందుగానే తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. జూన్ 1వ తేదీ వరకు ఎగ్జిట్ పోల్స్ ప్రచురించడానికి వీల్లేకపోవడంతో ముందుగా తెలుసుకునేందుకు మీడియా ప్రధాన కార్యాలయాలకు ఫోన్ చేసి తమకున్న పరిచయాలను ఉపయోగించి ఏ పార్టీ అధికారంలోకి వస్తుందన్న ప్రయత్నం చేస్తున్నారు. ఇక గత ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ నిర్వహించి సక్సెస్ అయిన ప్రైవేట్ సంస్థలకు కూడా తమకున్న పరిచయాలను ఉపయోగించి ముందుగా అంచనాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ కంటి తుడిపే అయినా ఎగ్జిట్ పోల్స్ అన్నీ నిజం కాకపోయినా అదొక నమ్మకం చేకూరుస్తుందన్న కారణంతోనే ఆ ప్రయత్నం చేస్తున్నారు. దీనిని బట్టి చూస్తే ఈసారి ఎన్నికలు ఏ స్థాయిలో జరిగాయో చెప్పకనే తెలుస్తోంది. మరి ఓటరు తీర్పు ఏంటి అనేది జూన్ 4న తేలనుంది.